ఎమ్మెల్యేగా అవకాశం. సార్ నా పేరు పద్మ సార్. మా పిల్లలు చిన్న చిన్నగా సార్. మాకు అద్దెకరానే ఉంది సార్. ఉన్న కాడికి పోతుంది సార్. మా పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా వేయాలి, మా భవిష్యత్తు ఎట్లా, మేము ఎట్లా బతకాలి సార్? మా దగ్గర ఏం లేదు సార్. మాకు ఏ ఆధారం లేదు సార్. మేము రేవంత్ రెడ్డి సార్కు ఏం చేయాలి సార్? తిప్పల వాడు అందరం కలిసి ఓటేసి గెలిపిస్తే మాకు మంచిగా చేస్తాడు అనుకున్నాం, కానీ మాకు మొత్తం మోసం చేసింది సార్. మా సార్ కూడా మా శిల్క పక్కలు ఉంటాడు కదా, మా ఊరు సార్ కదా, అన్ని అందరు ముందుకు వచ్చి అందరు ముందుకు తీస్తాడు అనుకున్నాం, కానీ మమ్మల్ని పాడు చేసి దేశాలు పట్టిస్తాడని మేము అనుకోలేదు సార్. మాకు న్యాయం చేయండి సార్. మా పిల్లలందరూ చిన్న చిన్న ఊరు సార్. అద్దెక్కడే ఉంది సార్. మాకు ఆయనతో అమ్ముకొని మా పిల్లలని ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా పెళ్లి చేసుకోవాలి సార్? కోట్లకి వేలు పెట్టారు సార్. బంగారానికి లక్షలు పెట్టారు సార్. మేమేం పెట్టి తెచ్చి పెట్టాలి సార్ మా పిల్లలకి? మా శిల్క మాకు కావాలి సార్. మేము అందులో వండించుకుంటాం, బతికించుకుంటాం సార్. ఒక ఎకరెకర ఉంటే ఒక అద్దెకరాల పంట పండించుకొని బియ్యం తెచ్చుకొని మా పిల్లలకి ఎత్తుకొని పోషించుకుంటున్నాం సార్. మాకు కావాలి సార్. మాకు రోడ్ అవసరం లేదు సార్. మాకు మా ఊరు మాకు కావాలి సార్. నారాయణ సార్ మాకు న్యాయం చేస్తాడు అనుకుంటే మాకు న్యాయం చేస్తలేడు సార్. ఆయన శిల్క మీనంగా ఓకుట అక్కడ ఓకుట మా వాళ్ళ శిల్కలకు టచ్ చేయకుండా మా చిన్న శిల్కల పోతూ పోతుంది సార్. సార్ మాకు ఏ టెన్షన్లో లేకుంటున్నాం. మేము మా కష్టాలు చేసుకొని మేము బతికినాం సార్. మేము జాబ్ల కోసం కొట్లాడలేదు, దేనికోసం కొట్లాలి. మా కష్టం చేసుకొని మేము బతుకుతాం అనుకొని కోరుకొని ఉన్నాం. మేము అంతే సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు లేని బాధలు పెట్టింది సార్. మాకు పిల్లలకి ఏమైనా జాబులు ఒక్కరికన్నా మేము జాబులు కావాలని అడగలేదు సార్. మా కష్టం చేసుకొని మేము బతుకుతాం, సంతోషంగా ఉంటాం అనుకున్నాం, కానీ అట్లా వేసలేదు సార్. మొత్తమే లేకుండా మమ్మల్ని దేశం పడుతూ పెట్టాడు చేస్తే మేము ఇక్కడ పోదాం సార్. లక్షలు ఆడుతారు సార్. మేము ఏం పెట్టి పెళ్లి చేసుకుని ఉన్నకాడికి నువ్వు చేసుకొని పోతే మా పిల్లల పరిస్థితి ఏంది? ఏం పెట్టి భవిష్యత్తులో వాళ్ళకు పిల్లలని వరిస్తారు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి అద్దెకరం సార్. వాళ్ళు అది పోయినాక ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా పోషించాలి వాళ్ళని? ఇప్పుడు ఒక్కొక్కరు 50 లక్షలు అడుగుతారు పిల్లని ఇవ్వాలంటే. ఉన్నది ఇక్కడ నువ్వు తీసుకొని పోయినాక మా పిల్లలు చిన్న ఊరు వాళ్ళని ఎప్పుడు పెద్ద వేయాలి, పెళ్లిట్లు వేయాలి మేము. అంతే సార్. మేము కోరుకునేది మా శిల్క మాకు కావాలి. మాకు రోడ్ అవసరం లేదు. ఇడంగా నా పేరు భారతి, గౌరపల్లి తండా మాది. మా పిల్లలకు అన్ని సౌకర్యం చూస్తా అన్నాడు, అది చూడలే. మా పిల్లలకి ఏ దారి లేదు. మా పిల్లలు బతికేది భూమి మీదనే. మాకుండేది ఎకరా ఎక్కువ లేదు మాకు. మా పిల్లలు, మా కోడళ్ళు, మా అల్లుళ్ళు, వారు ఎట్లా బతకాలి సార్? మీరు ఇంత దోపిడీ చేస్తే మేము బతకగలిగాం కదా. మా పిల్లలకు జాబులు ఇస్తా అని చేయలే. మా పిల్లలకి అలా 10 చదువుకొని ఉంటే వాళ్ళకు ఒక దారి చూపిస్తా అన్నాడు, వాళ్ళకి దారి చూపించలే. వాళ్ళకి అలా ఏం చేసుకొని బతికినా మా పిల్లలకు సిటీ తెలియదు, మా పిల్లలకు ఆటోలు నడిపేది తెలియదు. మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు గారు. మా పిల్లలు కాపురం చేసి బతికేటోళ్ళు మా పిల్లలు. మా పిల్లలకి అలా పానం మీద తెచ్చుకొని పెట్టుకున్నారు. మా పిల్లలు ఉరి పెట్టుకొని వస్తాం, మేము ఎట్లా బతుకుతాం? మాకు ఎవరు పెండ్లాలు ఇస్తారు? మేము ఎట్లా బతకాలని తల్లిదండ్రులతో పోరాటం చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంది? మా పిల్లలు ఎట్లా పోయి బతకాలి? మాకున్నది అద్దెకర పొలం, దాంట్లో మా పిల్లలు ఎట్లా బతకాలి? మా పిల్లలకు ఎవరు తీసుకుపోవాలి? ఒకరింటికి ఇవ్వాలంటే మేము ఎట్లా ఇవ్వాలి? మరి ఎందుకు మాకు ఇంత దోపిడీ చేస్తుండు? ఎక్కడి నుంచో వచ్చేదానికి మా ఊరి మీనంగా తెచ్చి అలా మా రైతులకు మాకు మేము కూలీ చేసుకొని బతకకుండా, మేము ఏ పనులు చేసుకొని బతకకుండా మాకు అలా ఇబ్బంది పెడుతుండంటే దేని గురించి? మేము ఇట్లా చేస్తామని నీకు గెలిపియలే సార్. నువ్వు ఏమన్నా అనుకో సార్, కానీ మాకైతే ఈ న్యాయం జరగవద్దని అనుకుంటున్నాం. మాకు మంచిగా చూడాలి, మా ఊరు మంచిగా ఉండాలని మేము కోరుకొని నీకు ఓటేటినాం, నీకు గెలిపించినాం, నీకు అన్నిటికీ అన్ని చేసినాం సార్. మేము ఒక ముఖం చేసి మేము ఒకప్పుడు నీకు ఎట్లా గెలిపించుకున్నామో, నీకు ఎట్లా చూసినామో, మా రైతు పిల్లలకి, మా రైతు బిడ్డలని కూడా, మా లేడీస్లని కూడా నువ్వు మంచిగా చూసుకోవాలి సార్. నా పేరు సక్రియ, గౌరీపల్లి సక్రి. మాకు భూములు లేవు, 1 ఎకరా 1/2 ఎకరా పోతుండయి. మాకు రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండో మా భూములు మాకు కావాలి, రోడ్ అవతలంగా తీయాలి. మాకు అవసరం లేవు. ఒక బోర్లు, ఆ బోర్లు రోడ్ కింద పోతుండయి. చిన్నవి పెద్దవి పిల్లలు ఉండరు మాకు. పిల్లలకు బతికించుకున్నామని మేము కూడా అమ్ముకోలేము, తినేలేము. ఆ భూములు పోతుండయి. మాకు అవసరమే లేదు, రోడ్ అవసరమే లేదు. ఎక్కడ గొట్టపోటీ దీనిరి, ఎక్కడన్నా గైరాన్ ఉంటే దీనిరి. మాకు అవసరం లేదు సార్, మాకు వద్దు. రేవంత్ రెడ్డి ఎక్కినాక అన్నీ దొరుకుతుంటాడు మాకు. అన్నీ ఉన్నది లేనిదెంత పాలు పోసే బోర్లంతా పోతుంటాయి. చిన్నవి పెద్దవి పిల్లలు చేస్తుంటారు, ఆడవాళ్ళు చేస్తుంటారు. మేము ఏడపోయి బతకాలి, చేతగానోళ్ళు ఏడపోయి బతకాలి. మేము మొన్న బోర్ కింద మా చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిల్లలు ఉంటే మాకు చంపుతుంటారు, మాకు బతికిస్తుంటారు. మేము ఏడపోయి ఎడకొద్ది తినాలి. మాకు చేత కాదు, మేము పోం. మాకు రోడే వద్దు. అవతలది గుట్టపోటిది ఏమన్నా గైడాన్ ఉంటుంది, మాకు వద్దే వద్దు మాకు ఇండొచ్చి. గౌరీపల్లి తాండా. నా పేరు లక్ష్మి, పెద్దగడ్డ తాండా.
మాకు రోడ్లు వస్తున్నాయి, రోడ్డు రావద్దు, మాకు ఉన్నదే పొలం అర్ధ ఎకరా 10 గుంటలు, మేము దాని మీద సంపాదించుకొని మేము బతుకుతాం, మా పిల్లలు బతుకుతారు. వాళ్ళు వచ్చి రోడ్లు పెట్టే మేము ఏడకు జీతం ఉండాలి, ఏ సిటీలో పోయి గిన్నెలు కడగాలి, వాళ్ళ పెళ్ళం పిల్లలది బట్టలు విండాలన్నా, వాళ్ళ పెళ్ళం పిల్లలది గిన్నెలు విండాలన్నా, మేము ఏం చేయాలి? మేము ఉన్నదే మేము అర్ధ ఎకరా 10 గుంటల భూమిలో సంపాదించుకొని తింటాం, మా పిల్లలు బతుకుతారు, మేము బతుకుతాం. వాళ్ళ పెళ్ళం పిల్ల సుఖం వాళ్ళు చూసుకుంటారు, రైతు వాళ్ళకి చూసుకుంటలేరు, రైతు వాళ్ళకి పెడతలేరు, రైతు వాళ్ళకి నాశనం చేస్తారు. రైతు వాళ్ళకి నాశనం చేయకుండా మాకు రోడ్ రాకుండా మేమే ఆ 10 గుంటల భూమిలో మేము సంపాదిస్తాం, మాకు రోడ్ రావద్దు, మాకు ఏది రావద్దు, అందుకే మేము కోరుకుంటున్నాం. మాకు గౌరపల్లి మాకున్నదే అర్ధ ఎకరా పొలాలలోకించి ఈ రోడ్డు పోతే మేము ఎట్లా బతుకుతాం, మా పిల్లలు ఏం చేసి బతుకుతారు? ఏదో కొంత మేము ఆ పొలం అంటే మేము బాగా బోర్లు వేసి లాస్ అయినప్పుడు ఏదో ఒక బోర్ పడ్డా, ఒక్క బోర్ వినాక ఈయన తీసుకుపోయినాక మేము బతికేది ఎట్లా? మేము ఆ బోర్లు వేసిన బాగిలు దాంట్లోనన్నా కష్టపడి బాగిలు తెరుపుకొని ఎట్లనో అట్లా ఎంతో కొంత మా పిల్లలకు ఉంచాలనుకున్నాం. అదిగినంగా లేకుంటే ఈయన పిల్లల రోడ్డు తీసుకొచ్చినాక మేము బతికేది ఎట్లా? మా పిల్లలు బతికేది ఎట్లా? పిల్లల కోసమే కదా మేము కష్టపడేది. నువ్వు మొత్తమే వచ్చి అనుమాతం వచ్చి రోడ్డు తీసుకొని పోతే మేము ఏడ బతకాలి? మా పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఏ రోజులు పట్టుకొని పోవాలి? మేమేం కష్టం చేసి బతుకుతాం? మా కష్టాలు గినంగా చేత కాకుండా అయినాయి, మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంది? ఆయన గెలిస్తే ఇంత మంచిగా చేస్తాడని మేము అనుకోలేదో, మాకు సార్ కదా చేశారు కదా, మనకు ఉంటే మన దగ్గరలో కదా చేశాడని మేము అనుకున్నాం. ఇట్లా మరీ ఆడిపోయినాక కాలేలా పడ్డగినాక మమ్మల్ని ఏదో తెలియదు. ఏంటంటే మా పరిస్థితి ఏంది? మేము ఎవరిని అడగాలి? మా బాధ వాళ్ళగినంగా అర్థం కావాలి కదా. మాకున్నదే జరగత పొలం, అదే వచ్చి ఆయన తీసుకుపోయిన తర్వాత మేము ఏం చేసి బతకాలి? మాకేమన్నా మేము కాపురం తప్ప వేరే పని చేసి బతకలేము, మాకు వేరే పని రాదు, మేము చేసేదే ఆ పని. మేము ఏడుకైనా మేము బతకలేము, మేము ఊరు విడిచిపెడితే బతకలేము. మాకు ఈ రోడ్ వద్దని కోరుకుంటున్నాం మేము, అంతే. మాకు వేరే ఏం వద్దు, ఆయన మాకు ఏమి ఇవ్వాలని అవసరం గినంగా లేదు, మాకు ఈ రోడే వద్దు అసలు. మా పొలం మాకు కావాలి, అంతే మేము కోరుకునేది. నా పేరు భీగిని సార్, గౌరపల్లి తండా. రోడ్ వస్తుంది, మాకు రోడ్ అవసరం లేదు, మా పొలాలు పోతుంది, మాకు చేత కాదు. ఈ రోడ్ గుట్టలోకి వెళ్ళి ఎక్కడ వచ్చిందో ఆ గుట్టలో పోటీ దీండ్రి, లేకుంటే ఇక్కడేమో కుప్పగండ్ల దిక్కు శిలేంగి భూమి ఉంది, అక్కడన్నా దీండ్రి, ఆ గుట్టలన్నా దీండ్రి. మా పిల్లలు బతుకుతుండ్రు, మా పిల్లలకు అక్కరా అర్ధకరా భూమి ఉంది, మాకు ఏమో చేత కాదు, మాకు కూలి పోయేది చేత కాదు. పోయినా కానీ కూలి ఎవరు దొరకబెట్టరు, వన్నేది మాది అక్కరా అర్ధకరా పొలము, మాకు వద్దే వద్దు. ఈ రోడ్డు మీద ఎవరు పోతుండ్రు సార్? మా పిల్లలు పోతుండ్రా? మేము పోతున్నామా? ఊరు గుర్తులేదు, పల్లె గుర్తులేదు. మా ఊరు దగ్గర అంటే ఆ ఊరు పిల్లలకు కూడా తెలియదు మాకు. మేము వండేది చేసేది అళ్ళనే బతుకుతున్నాం, అళ్ళనే చేస్తున్నాం. మా ఎడ్లకు మేత లేదు, ఎండాకాలంలో పోతుంది బోరు, వానాకాలంలో నడుస్తుంది. ఇంత పాలు పిండి ఇంత తింటాం, ఉప్పును ముప్పును ఎంతో సబ్బు ప్రకారం ఎంతనో చేసుకొని బతుకుతాం. మాకు అవసరమే లేదు, ఈ రోడ్ అవసరమే లేదు. ఆ రోడ్ మీద మేము తిరుగుతామా? ఆ రోడ్ మీద మేము పోతామా? మాకేం అవసరం? పీరి బస్ పెట్టిండు, ఆ పీరి బస్ మీద మా పిల్లలు ఏమో కోలు ఉందా? మా కోడలకు కోలు ఉందా? వద్దు మాకు. మా పొలంలో ఈ రోడే వద్దు నాయన, వద్దే వద్దు. లేకుంటే రోడ్ వచ్చినా అనుకో మేమందరం చేస్తాం, మందు వేసుకొని చేస్తాం, మేము బతకం. మాకు పిల్లలు లేరు, జల్లెలు లేరు, మేము ఉన్నాం. ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకు గుప్పటి పైసలు ఇస్తుండ్రు. 20 లక్షలు 30 లక్షలు అడుగుతుండ్రు, ఏడుకేళ్ళు ఇవ్వాలి మేము. గౌరపల్లి తండా మాకున్న అర్ధ ఎకరా పొలము, మాకు 3 పిల్లలు. మాకు 3 పిల్లల్లో మేము 3 బోర్లు వేయించినా, 3 బోర్లు పోయినాయి. మా ఒక్కటే బోర్ ఉంది, ఆ బోర్ కూడా కొన్ని పోస్తాయి. మాకున్నాయి 2-3 ఆవులు. ఆవులో మేము ఏం పోయి పెడతాం? ఎడపోయి బతుకుతాం మేము? ఆవులు అమ్ముకోవాలన్నా, ఆ బోర్ అమ్ముకోవాలన్నా? మా ఉన్నాయి ఫిరి బస్సులు నువ్వు పెట్టినావు, ఫిరి బస్సులో మేము నడుస్తున్నామా? ఆటో పోతురు, ఆటో కూడా కిరాయి నడుస్తలేదు. ఇంట్లో వచ్చి కూర్చుంటురు మొగోళ్ళు ఇంట్లో కూర్చుంటురు, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటురు. మేమేటా బతకాలే మేము? మా బతుకు నీ చేస్తున్నావా? నీ ఎట్లా నీవు ఆడవాళ్ళకు 2500 వేస్తా అని అన్నావు, గ్యాస్ 500 చేస్తా అని అన్నావు, చేసినావా? అదే 1000 రూపాయలు చేసుకుంటున్నావు, అదే 500 వేస్తున్నావు ఆడవాళ్ళకు వేస్తున్నామని వేయలే. ఫ్రీ బస్సు ఎందుకు వేసినావు? మేము పోతున్నాం ఫ్రీ బస్సులో, మేము జాబ్ చేస్తున్నాం. ఆ జాబ్ చేసేటోళ్ళకు మేము మంచిగా చేసినావు. మాకెందుకు ఆ ఫ్రీ బస్సు? మేము మా మొగోళ్ళు ఆటో నడుపుతురు, మేము కొన్ని పొలాల్లో మేము చేస్తున్నాం. ఎందుకు గెలిపించినాం? మేము నీటిలో మాకు మోసం చేసినాం, గెలిపించినామా నీకు? ఆ కేసీఆర్ ఎట్లా చేసిండో అట్లా చేయి. మాకు ఈ రోడ్డు వద్దు, మేము వద్దు. మేము నీ రోడ్ వేస్తే మేము చేస్తాం, అంతే. నాన్నరెడ్డి ఎమ్మెల్యే, ఆయన పొలంకి వెళ్ళిపోతే రోడ్డు ఇక్కడికి జరిపిండు. ఇక్కడ ఎందుకు తిప్పాలి? ఆయన పొలం మీద చేయాలి. ఆయనకి 20 ఎకరాల పొలం ఉంది, మాకు 20 ఎకరాల పొలం ఉందా?
మాకు ఒక 20 ఎకర పొలం ఉంటే 1 ఎకరా పోతే అని అనుకుంటాం. మాకు ఉంది ఎకరానే, మాకు ఎకరా మేము అది రోడ్ వేపించి మేము ఎక్కడ పోవాలి? ఆయనకు 20 ఎకరా పొలం ఉంది, 1 ఎకరా ఇయ్యి అని చెప్పు. ఆయన సెల్లకెళ్ళి తిప్పి అని చెప్పు. మాకు అవసరం లేనే లేదు, మాకు అవసరమే లేదు రోడ్డు. నా పేరు ఎల్లమ్మ, మాది గౌరిపల్లి. ఈడంగా తవ్వ రావద్దు అని మేము కోరుకుంటున్నాం సార్. మాకున్నవే చెరకంత పొలాలు, మేమేం పని చేసుకొని బతకలేము. మాకు ఈడంగా రావద్దు. నా పేరు యాదమ్మ. మేము బతికేదే భూమి మీద సారు. మేము ఎక్కడ పోయి బతకాలి? మా పిల్లలు ఏడు ఉండాలి? మేము బతికేది చేసుకునేది పొద్దున్న లేచి భూమి మీద. మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు నువ్వు ఈడంగా తీస్తా అంటే రోడ్డు, ఆ కేసీ గారు ఆడంగా తీస్తా అన్నాడు, గుట్టల వినంగా తీస్తా అన్నాడు. అట్లా ఆ రోడ్డు తీసి మేము వద్దంటున్నావా? తీసుకో, మా తానంగా మాత్రం వద్దు, రోడ్ అస్సలు వద్దు మాకు. మా పిల్లలు మేము బువ్వ నిన్న వండిన బువ్వ అట్లే ఉంది, నాటి వండిన బువ్వ అట్లే ఉంది. మేము ఇంత మంది వేసుకొని వస్తాం సార్. మేము ఇంత మందే ముందల నీ ముందనే చచ్చిపోతాం. మేము చచ్చినాక మా పిల్లలు ఉంటారా? మేము సన్న పిల్లలు పెట్టుకొని సంపాదించుకున్నాము, మా పెద్దలు సంపాదించింది ఉన్నది, దాన్ని పట్టుకొని మేము లవట్లాడుతున్నాం. మేము దాన్ని ఇడిచి మేము పోము. సస్య మమ్మల్ని నన్ను బొంద పెట్టుర్రి, మీరే మీ చేతులతోటి బొంద పెట్టి మీరు ఓర్రి. గంతే సార్, మాకు వద్దు ఈడంగా అస్సలు రోడ్ వద్దు. ఆడంగా తీరి గుట్టల వినంగా తీరి మేము వద్దంటలేము. ఎక్కడన్నా చేసుకోరు కానీ మా దిక్కు మాత్రం వద్దు. మేము పొద్దున్న లేసే భూమిని చేసుకొని బతకతాం. మేము ఏడ గిన్నెలు కడగాలి, మేము ఏడ చేసుకోవాలి? మేము చెప్పు, మేము బతుకుతామా? మేము ఇంకో కూలి పోయింది, ఇంకా శాతం అయితలేదు మాకు. ఇప్పుడు మేము బతకలేము. మా పొలాలు అస్సలు వద్దు రోడ్డు, ముఖ్యంగా రోడ్డు ఈడంగా అస్సలు వద్దు. చంద్రమ్మ, మాది గౌరిపల్లి. మేము మా కుటుంబము 60-70 రాకుండా సారు. నెతికి ఎకరదారు ఉన్నది, ఎట్లా బతకాలి? మా పటేల్ అని మూలన్న ముసలాయన ఒంగుకుంటా పోయి ఓటేసి వచ్చాను నేను గెలవాలి అని. ఈయనకు నారాయణరెడ్డికి వేసినందుకు మీ ఊరు మా ఊరు మంచిగా ఉండాలి అన్నాడు. మా ఊరు ఏడో ఆపుతున్నాడు. అట్లా వద్దు, అట్లా చెయ్యొద్దు సారు, చెయ్యొద్దు. ఎంత కుటుంబం ఏముండదు మాకు. మా పిల్లలు అయినరు. నా చేత కాదు, నాకు గంజి వచ్చేవాళ్ళు లేడు. వాళ్ళు లేని నాకేం పోస్తారు? నా పిల్లలు 6గురికి ఎంతమంది పుట్టిండ్రు, మస్తు పిల్లలు అయినరు. ఎకరన్నర పొలం వస్తే ఎట్లా బతారు? వద్దు సారు, రోడ్ అంటే వద్దు. మంచిగా చేయాలి కానీ పేరు తెచ్చుకోవాలి. నారాయణరెడ్డి పేరు తెచ్చుకుంటా లేడు. నేను ఆయనకు దండం పెట్టి ఓటేసిన. మంచిగా చేస్తాడు మా ఊరు ఊరు అని వేసినాం. మేము ఓట్లు వేసి చేత కాకుండా జ్వరం వచ్చి కూడా వేసి వచ్చాను. నేను వేసిన మంచిగా చేయాలి సార్, మంచిగా చేయాలి. వద్దు రోడ్ అంటే వద్దు. నా పిల్లలంతా ఆగమవుతారు. 70 మంది కుటుంబం, మా కుటుంబం మస్తు కుటుంబం. ఒక్కడే ఎర్రగొల్లోళ్ళం మేము. ఎర్రగొల్లోళ్ళ కాపులకు వాడని మంచిగా ఉండదు. ఒక్క మాట అంటే మంచిగా ఉండదు. వద్దు, సాటుకు తిడతారు, నేటుకు తిడతారు. పెద్ద మంచిదైనా నేను చెప్తుండా, చెప్పనాన్న చెప్పుండ్రు, ఏమన్నా చెప్పుండ్రు అట్లా. గౌరిపల్లి సార్, మాకున్నదే 3 ఎకరాలు. 3 ఎకరాలలో షెడ్ వేసుకుంటే మొత్తం పోతుంది సార్. మేమేం చేసి బతకాలి సార్? మాకు 3 పిల్లలు, ఎట్లా బతకాలి మేము? నిన్న మన కష్టపడి 6 లక్షలు 7 లక్షలు పెట్టి షెడ్ వేసినాం సార్. అది మొత్తం పోతుంది. మేము ఎట్లా బతకాలి సార్? దాంతో మా బతుకారు. మా పిల్లలకు చదివిపియడానికి చిన్న పిల్లలు సార్. మా పిల్లలు ఎట్లా బతారు? నా పేరు రమేష్ యాదవ్, గౌరిపల్లి, తలకొండపల్లి మండలం. అభివృద్ధి అనే పేరుతోటి ఈరోజు ఈ గౌరిపల్లి కానీ, ఈ ఖానాపూర్ కానీ, ఇవి ఎగర్రాపేట కానీ, ఇక్కడ సంగుడంపల్లి కానీ, ఇక్కడ గ్రామాలు మొత్తం ప్రజలని రోడ్లను పడేసారు. అంతా అయోమయానికి గురి చేశారు. మొత్తం ఒక క్లారిటీ లేదు, ఏం లేదు. కేసీఆర్ హయాంలో ఒక అన్నల్మెంటు, ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక అన్నల్మెంటు. అసలు అది సర్వే అధికారులు లేరు, ఎవరు లేరు. మొత్తం ఊహాగానాలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తారు. చాలామంది పేదలకు ఏం చెప్పు ఏదన్నా ఊహాగానంగా చేసుకుంటారు. ఇది స్పష్టంగా అందరికీ చెప్పాల్సిన అధికారం అందరికీ ఉంది. నిన్న మేము ఎమ్మెల్యే తానికి కలవనీకి పోయినాం. పోతే ఆయన ఏమంటున్నాడంటే, నాకు తెలియదు, ఆయన తాలూకా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఏదున్నా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, ఆయన ఏదున్నా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఏమంటాడు, నాకు తెలియకుండానే ఇది అనాలిసిస్ వచ్చేసింది, ఇట్లా చేసిరు, నాకు తెలియదని ఆయన అంటుండు. ఎమ్మెల్యే గారు తెలియకపోవడం ఏందో మాకు అర్థం కాలేదు అసలు. అది ఆయన తెలియదని అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఈ పొలాలు విషయంలో ఆయన ఏదో మేము చూస్తాను అంటుండు కానీ ఇంకా క్లారిఫై లేదు.
ఆ తర్వాత కమిషనర్ దగ్గరికి పోయినాం. కమిషనర్ దగ్గరికి పోతే ఆయన కూడా సరిగా మాట్లాడలేదు. చర్యలు తీసుకోవడా ఎటువంటి క్లారిఫై లేదు ఆయనది. మరి ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అదేవిధంగా కలెక్టర్ దగ్గరకు అని ఆలోచన చేస్తున్నాము. ఆయన కమిషనర్ గారు ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోతే అది ఆయన ఏమంటాడో తెలియదు. వీళ్ళు అధికారులు ఏమంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తారు. అసలు అది ఏం మాట్లాడినా ఏది జరిగినా ఇక్కడ పోతే అటు పోతే ఇటు పోతే తిప్పుతారు తప్ప వీళ్ళు మొత్తం వీళ్ళ చదువు బాల్యం లేదని ఎట్లా అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు. అటు తిప్పుతారు ఎటు ఏ సమాధానం లేదు. ఇట్లే చేస్తే ఈరోజు మేము మామూలుగా ప్రెస్ పెట్టి మాట్లాడుతున్నాం. రేపటి నుంచి ఊర్లు మొత్తం ఒకటి చేసి ధర్నాలు రాస్తారోకళ్ళు అన్నీ చేసి ప్రతి ఊరు నుంచి కాల్సి వస్తున్నాయి. నేను చాలామంది నేను 90 నుంచి చూస్తున్నా. ఈ రోజు వరకు అన్ని ఊర్ల నుంచి మీకు ఒక యూత్ కానీ గ్రామ ప్రజలు కానీ మొత్తం ఒక ఏకతాటికి తెచ్చి ధర్నాలు రాస్తారోకళ్ళు చేసి అందరూ ఒక పార్టీ తెచ్చి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపవేసి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ నిలదీసి అడగపోతే చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. దీంట్లో ఎటువంటి చైతన్యం పరిచి మా భూములు మాకు కావాలి. ప్రధాన డిమాండ్ రైతుల పక్షాన ప్రధాన డిమాండ్ ఈ రోడ్డు ఇక్కడ వద్దని అంటారు. అలా రోడ్ వద్దు ఏమొద్దు, మాకు 90% 99% ఇక్కడ ఉద్యోగాలు ఎవరికి లేవు. మొత్తం సన్నకారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే వీళ్ళంతా. ఇది రోడ్ వస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, అందరికీ మళ్ళీ ఎక్కడ కూడా ఎక్కువ లేదు. అందరికీ ఎకరన్నర 2 ఎకరాల వరకే ఉంది. అవునబ్బా 10 ఎకరాలు ఉంటే ఎకరా పోతుంది, ఇంకా తర్వాత భూమికి వాల్యూ వస్తుందంటే ఏదో పొన్ను వదిలేసుకుంటాం. అందరికి ఉన్నది ఎకరా 2 ఎకరాలు. అది పోయినాక ఏం చేస్తారు, అందరు మొత్తం అది పాలు వండుకోవడము, ఇది షెడ్ చేసుకొని బతకడం అంతవరకే. అవి పోయినాక వీళ్ళు ఏం చేస్తారు, మెయిన్ ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి, మా ఎమ్మడి ఉండాలని ఆశిస్తున్నాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా సరే తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన మా ఎమ్మడి రావాలి. మేము ప్రజల తరపున చేస్తున్నాం అంతా చేసి రేపటి నుంచి మొత్తం ఈ రాష్ట్ర ధర్నాలు చేసి అందరినీ ప్రతి ఒక్క మండలాన్ని మండల ఆఫీసులు కానీ ఈ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కటి చేసి ముందుకు నడుస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం గట్టిగా చేస్తాం. ఇది ఎట్లా అంటే ప్రభుత్వం కదలి అంత స్ట్రాంగ్గా చేస్తాం. నా పేరు వెంకటేష్. నేను ఒక బీటెక్ కంప్లీట్ చేసిన సార్. హైదరాబాద్లో 1 సంవత్సరం పొడుగు ట్రిపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేసిన సార్. 1 సంవత్సరం పొడుగు చదివిన, నోటిఫికేషన్ రాలే. అది వదిలేసి ఆ నోటిఫికేషన్ వచ్చేప్పుడు హైదరాబాద్ పోదామని వీడికి వచ్చి వ్యవసాయం చేద్దామని వస్తే ఒక సైడ్ నుంచి రోడ్ అలాట్మెంట్ చేసి సడన్ షాక్ మార్చారు సార్. అక్కడ మొత్తం భూస్వాములు పోతున్నదని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ ఉన్న 92 కుటుంబాలు రోడ్డు వాడాల్సి వస్తుంది సార్. నేను హైదరాబాద్ బీటెక్ చదువుకొని జాబులు లేక మేము వదిలేసి ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే ఈ తీరా చూస్తే మా పొలాలు మొత్తం గుంజుకుంటారు సార్. రేవంత్ రెడ్డి సార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు క్యాన్సిల్ చేయాలి, లేదంటే మేము ఏదైతే తెలంగాణ కోసం యుద్ధం అప్పుడు అది జరిగిందో అదే విధంగా మా పేరెంట్స్ని పెట్టుకొని అందజేస్తాం. వాళ్ళు ఏది స్పందిస్తారంటే వాళ్ళు స్పందించేది ఉన్న రోడ్ని ఇక్కడ మార్చారు. కేసీఆర్ సార్ అక్కడ ఆ గుట్టలపోటు పెడితే అది తీసుకొచ్చి సరే సెకండ్ డెవలప్మెంట్ చేసిరు, మార్కింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు మార్చిరు, దాని రీజన్ ఏంది, మీకేం నష్టం వస్తుంది ఆడికెళ్ళి మార్చే ఇక్కడేస్తే అక్కడ ఒక 4-5-6 కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉన్న భూస్వాముల పోతే ప్రాబ్లం ఏమైంది, వాళ్ళ కోసం మార్చిరా లేకపోతే మీ రాజకీయ కోసం మార్చుకుంటురా, మీ భూదందాల కోసం మార్చుకుంటురా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్ ఏడికైనా సరే. మాది తలకొండపల్లి మండలం గౌరపల్లి తండా గౌరపల్లి గ్రామ పంచాయతీ. ముఖ్యంగా మేము వేడుకుంటున్నది ఏంటంటే మా రైతుల పొట్ట కొట్టకండి కోసం, మీ భూలాభం కోసం, మీ భూముల రేట్లు పెరగడం కోసం మా పొట్ట కొట్టడం మీకు అది మంచిది కాదు. గుర్తుంచుకోండి. మీరే అంటారు దేవుళ్ళు ఉన్నారు అందరు చూసారని, ఆ దేవుడు కూడా మిమ్మల్ని చూస్తాడు. తప్పకుండా ఎమ్మెల్యే గారికి నేను ఒకటే వేడుకుంటున్నా, మీరు ఏదో కాకమ్మ కథలు చెప్పి ఇంటికి తోలించడం కాదు, కంపల్సరీ మీకు తెలియకుండా ఈ కలకుర్తి నియోజకవర్గంలో ఏది జరగదు. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు పట్టించుకోండి. మీరు ఎంత మాత్రం డబ్బులు ఇది ఇప్పిస్తామంటే కాదు, మాకు డబ్బులు అవసరం లేదు. మీరు డబ్బులు ఆశ పెట్టి పేద రైతులను ఏదో డబ్బులు ఆశ పెడితే కూర్చుంటారని మీరు ఆలోచనతో చెప్తారేమో, కానీ మాకు డబ్బులు అవసరం లేదు. సెకండ్ అలాట్మెంట్ చేసిన కాడ భూస్వాములు పెద్ద రైతులు 20-50-40 ఎకరాల రైతులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి చేంజ్ చేయడం మెయిన్ కారణం. దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా చెప్పాలి. హెచ్ఎండి కమిషనర్ కూడా హెచ్చరిస్తున్నాం, మీ ఆఫీసులో ఖచ్చితంగా ముట్టడి చేస్తాం. మీరు కూడా ఏ రెస్పాన్స్ ఇస్తలేరు. నిన్న సిపిఐ గారిని కలిసినాం, ఏమంటున్నట్టే అది మొత్తం పైసాకిలు జరిగింది, పైసాలకి మాకు మభ్య పెట్టి ఇంటికి తోలిస్తున్నారు. తప్పకుండా హెచ్ఎండి కమిషనర్ ముట్టిస్తాం, ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ఖచ్చితంగా. ఎమ్మెల్యే సార్ మీకు దయచేసి వేడుకుంటున్నాం, మీరు మా ఊరు పక్కన మేము నిన్న నమ్మకంతో వచ్చినాం, మీరు అన్ని కాకముందు కలిపి ఇంటికి పంపించడం మంచిది పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు మా ఇంట ఉండండి, మమ్మల్ని కాపాడుకోండి. మీరు మా ఊరు పక్కన ఎమ్మెల్యే ఉన్నారు, మాకు ధైర్యంతో మీకు ఓట్లు వేసినాం, అందరూ ఓట్లు వేసినాం. తప్పకుండా మా వ్యతిరేకం మీరు తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించి మీరు కూడా ఖచ్చితంగా దీన్ని పట్టించుకోండి. హెచ్ఎండి కమిషనర్ గారి దగ్గర రేపు వెళ్దాం సార్. ఎమ్మెల్యే గారు నేను వేడుకుంటున్నా, రేపు హెచ్ఎండి కమిషనర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు అలాట్మెంట్ చేంజ్ చేశారు,
పాత మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేంజ్ చేస్తారు, ఏమి ఇబ్బంది వచ్చింది, మీరు మాకు రీజన్ చెప్పండి. దీని వెనుక ఎవరు ఉన్నారో అందరిని బయట లాగుతాం, అందరి మీద కేసు పెడతాం, హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు పెట్టి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా రైతుల పొట్టగొట్టకండి. ఇలా సాయంత్రం పాలు పోస్తే 10 రోజుల బిల్లు తీసుకొని మేము కూరగాయలు తెచ్చుకుంటాం. అలాంటి రైతులు మీరు పొట్టగొడితే మీ... నా పేరు లక్ష్మయ్య, గౌరిపల్లి గ్రామం. మాకు ఈ టిబ్రాల్ రోడ్ అనేది వ్యతిరేకత, మేము రేవంత్ రెడ్డి చేసిండు వ్యతిరేకత అనేది కాదు. అక్కడ పాయింట్ అవతలంగానో ఇతలంగానో మునగాలనేది కూడా పాయింట్ కాదు. కాకపోతే గతంలో కేసీఆర్ తెచ్చిండు దీన్ని. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసిండ్రంటే రైతులు నష్టపోయినాక రోడ్ ఎవరి కొరకు వేయాలనేది ఆయన పెద్ద మనసు పెట్టి ఆయన గవర్నమెంట్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్కి వెళ్ళి రైతులను తప్పించుకుంటూ కాస్తో కూస్తో 10 మంది రైతులు పోవచ్చు, 120 మంది పోయినా రైతులే వాళ్ళు. కానీ తప్పదు అది. అట్లా చేస్తూ ఆయన దాన్ని సర్వే చేయించినాక ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిర్రు, ఆయనది మా నియోజకవర్గమే కాబట్టి ఆయన సొంత ప్రయోజనాల కొరకు దాన్ని చట్టానికి విరుద్ధంగా 5 కిలోమీటర్లు పెంచుకొచ్చిండు. కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా 5 కిలోమీటర్లు తెచ్చిండు. ఈయనుండ్రి 5 కిలోమీటర్లు తెచ్చిండు. దాన్ని పబ్లిక్ అవసరాల కొరకు తేలేదాన్ని. పబ్లిక్ అవసరాల కొరకు తెచ్చినప్పుడు ఎన్ని వేల మంది రైతులు నష్టపోతుర్రు అని దృష్టిలో పెట్టుకున్నాడు మన కొరకు చేసినట్టు. మనందరినీ రోడ్న పడేసి చిన్న రైతులం ఇలా ఒక్క నెంబర్లా 40 సర్వే నెంబర్లా 40 మందిమే ఉండం. అది 7 ఎకరాలు ఉంటే 20 మంది ఉండం. 20 మందిని లేవగొడితే ఈ విధంగా హైవే రోడ్ వేస్తే హైవే రోడ్ మీద వాడు అమెరికోడో లేకపోతే బయట రాష్ట్రం పోడో ఆగి వచ్చి మా తండ కానీ మా ఊర్లలో కానీ పొలాలు కొంటాడు. మేము మా పొలంలోనే జీతం ఉండాలి. మా పొలం వాళ్ళకి ఇచ్చేస్తే ఆయన 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు ఇచ్చిన తర్వాత మేము మా పొలంలోనే జీతం ఉండాలి. మా పిల్లలు అప్పుడు తాగుబోతుల్లో లంగలో మేము డబ్బులు ఇవి జమానా బాగాలేదు. పిల్లలు ఇప్పుడు తండ్రిదానికి పైలు వస్తే 10 నిమిషాలలో గుంజుకొని వాడు ఏ బీర్ షాపుల్లో తాగి ఆడ గవర్నమెంట్కి ఆదాయం చేస్తాడు. ఇమ్మీడియట్గా ఎవరికి పిల్లనియ్యాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా అందరు లంగలు అవుతారు, తల్లిదండ్రులు కొట్టేస్తారు. తల్లిదండ్రులకు గంజి జీవనం లేక ముసలు అయ్యి ఇల్లే పరితం అవుతారు. భూములన్నీ పోయినాక అభివృద్ధి ఎవరి కొరకు చేస్తాడు? కొన్ని వేల కొరకు యుద్ధం చేసేటోడు కూడా ఆయన పబ్లిక్ దస్తురంటే యుద్ధం చేతులు ఎత్తేస్తాడు. ఈయన ఎవరి కొరకు చేస్తుండు? కేసీఆర్ మీద తీటతోటి ఆయన సార్థం కొరకు ఎల్దండ మండలం వల్ల దగ్గర కావాలని ఆయన సార్థం కొరకు కొన్ని వేల మంది కొన్ని లక్షల మందిని నాశనం చేస్తుండు. కొన్ని మధ్యలో నాశనం చేసి ఆయన రిజల్వింగ్ రోడ్ చేసి ఎవరు బాగుపడుతున్నారు? ఇవాళ తలకొండపల్లి మండలి కానీ ఆమన్గాల్ మండలి కానీ మాడుగుల మండలి కానీ రైతులంతా నీకు విడిచిపెట్టి హైదరాబాద్లో రచ్చగొట్ట పోదామంటే రచ్చలు నడుస్తలేవు. ఇప్పుడు ఆటో నడిపితే పిరిబాస పెట్టినావు, ఆటో వాళ్ళని ఇంటికి కప్పించినావు. వాళ్ళు ఇవాళ ఆవుల చెట్టు పెట్టుకొని 2 ఆవులు పెడితే చెట్టు మీకేస్తున్నావు. ఆవుల పెట్టుకొని బతకనిస్తలేవు, రచ్చగొట్టి బతకనిస్తలేవు. ఊర్లలో వచ్చి వాళ్ళ తిప్పలకి ఏందో ఇవాళ చిన్న పెద్ద 1 కుంటో 2 కుంటలో అద్దెకు బోర్లు ఉంటే కరెంటు బోర్లు అవి ఉంటే చేసుకొని బతుంటే ఇవాళ నువ్వు అనవసరమైన రోడ్ అలాట్మెంట్ జరుపుకొచ్చి 5 కిలోమీటర్ జరుపుకొచ్చి ఇంతమందిని ఎవరి ప్రయోజనాల కొరకు ఎవరి సేవలను చూసి నువ్వు ఎవరికి బంగారు తెలంగాణ ఎవరి కొరకు చేస్తున్నావు? పబ్లిక్ కొరకు చేస్తున్నావా? నీ సొంతం కొరకు చేస్తున్నావా? ఇలా ఎన్ని లక్షల మంది ఒకసారి తీసుకో. రైతులు ఎంతమంది ఒక మార్క్ మేము కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి వచ్చినాం. ఆ కమిషన్ కూడా పట్టించుకుంటలేడు. అది మేము సీఎంకి అమ్ముతామయ్యా, సీఎం మాట్లాడితేనే లెక్క అంటుండు. నువ్వు ఇలా దరఖాస్తులు అన్ని ఊర్లలో పెడుతుర్రు. ఎన్ని లక్షల మంది ఫిర్యాదు వచ్చిండు? అంత నిజమైనోడే వస్తుండు. ఇంట్లో ఏముంది? భూమి ఉన్నోడు నీ ముందరికే వస్తలేడు. ఈ ఊర్లలో ఎట్లుందంటే పోయినోడే బాధపడుతుండు. పోయినోళ్ళు కొన్ని లక్షల మంది మేలు జరిగేది. ఈ 3 మండలాలలో ఎంతమంది ధనవంతులున్నా ఎవడున్నా అందరూ వెళ్ళి బీదదానం అయినాక ధనవంతులు మటుకు ఈడుండి ఏం సాధించుకుంటారు? ధనవంతుల మీద తప్పని అంటలేను. వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఊరోడు ఉంటేనే సాకారం. ఊరోని హైదరాబాద్ పట్టించి ఇన్ని పెద్ద ఇల్లు కట్టుకొని నేను ఇడుంటే ఏమన్నా బతుకుదేరువా? ఆయన ఎవరి కొరకు చేస్తుంది? ఇన్ని రోడ్డు జరుపుకొచ్చి ఇన్ని వేల మందిని ఇంత లక్షల కుటుంబాలను రోడ్డు మీద వేస్తే ఇది ఏమన్నా న్యాయం ఉందా? పోయిందా నువ్వు వనిస్తే కొన్ని లక్షల ఎకరాలు మిగులుతుండే. నువ్వు ప్రాజెక్టు కట్టినా అనేది కాదు. రోడ్ వేస్తే ఎవడో ఎక్కుతాడు, ఎవడో తిరుగుతాడు. ఇలా ఈ గౌరిపల్లి తండోడు తిరిగాడు, కానపురం పోడు తిరిగాడు, తలకొండపల్లివాడు తిరిగాడు. మనం చార్జ్ మేనుకున్నాక మనం కారు ఎక్కుతాం, నీ హైవే రోడ్ ఏం చేయని ఎక్కుతాం మేము? నిజమా కదా? హైవే రోడ్ ఎక్కుతాం మేము. మమ్మల్ని ఎక్కకుంటేనే మా గుంజితీవి వాడు హైవే రోడ్ ఎగితే మేము అనకాడ ఆత్మీయ కట్ట తీసుకొని నిలబడాలి. ఇదా నువ్వు చేసే ధర్మత? ఇదేమన్నా ఆయన జరగడానికి తెలివిందా మాట్లాడనీకే చేయనీకే? అభివృద్ధి అంటే సరే ఇవాళ నాకు బయట సంగతులు తెలియదు. మాల్గా మండలం నుంచి తలకొండపల్లి మండలం వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఒక 1 ఎకరం అన్నది అలిగిందా ఏమన్నా చూడమని
ఎంకరేజ్ పెట్టవాను మొత్తం సన్నకారు పెద్ద రైతులను ఉండని సన్న రైతులను ఉండని వాళ్ళు పెద్ద రైతులైనా రైతులే వాళ్ళకి పుణ్యానికి ఏం రాలే వాళ్ళని ముంచినా మమ్మల్ని ముంచినా అందరూ రైతులే ముంచుతున్నావు కానీ నువ్వు అభివృద్ధి ఎవరి కొరకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా పబ్లిక్ని ముంచడానికి అభివృద్ధి చేసేది మన వాళ్ళు బాగుపడాలంటే మన భూములు పోకుండా అన్యాయకరమైన భూములు పనికిరాని భూములలో కేసీఆర్ తీసినట్టు తీస్తే దాంతో మన వాళ్ళు బాగుపడతారు అమ్మనోడు ఎవరు కుంటో 2 కుంటోలు అమ్ముకుంటాడు ఆయన సంతోషంగా ఆడిపోతే అప్పుడు నేను తలుచుకుంటాడు అయ్యా నువ్వు రేవంత్ రెడ్డి రోడ్ అలాగే చేస్తే మా పొలాలు ఉన్నాయి మేము ఒక 10 గుంటలు అమ్ముకున్నాం కోటీశ్వర్లమైన అంటావు నువ్వు మమ్మల్ని 5 లక్షలు 10-20 లక్షలకు మమ్మల్ని భూస్థాపన చేస్తే మేము అభివృద్ధి ఎట్లా అయినట్టు మేము రోడ్ల మీద హైదరాబాద్లో వానికి బతకనికి హైదరాబాద్లో కూడా ఇంతమంది పోతే బతరా ఏం చేయాలి వాళ్ళు ఆవులు ఇడిచిపెట్టి పిల్లలను ఇడిచిపెట్టి రాజులు కూడా కొట్లాడితే మంత్రులు తెస్తున్నారంటే యుద్ధం ఆపు చేస్తారు నువ్వు అట్లా కూడా లేదు ఎవడైనా రావని ఎవడైనా బతకని నాకు కావాలే రోడ్డు అని నువ్వు 5 కిలోమీటర్లు జరుపుకొచ్చి మేము ఇంతమందిని నాశనం చేస్తున్నాడని మేము అంటున్నాం ఇలా సరే ఎమ్మెల్యేలు ఉండొచ్చు వాళ్ళు నీ మాట తీసే మేము ఎమ్మెల్యేలు అడిగితే మాకు సీఎంకే తెలుసు అబ్బా మాకు మీ సహకారం మాకు అవసరం లేదు ఎమ్మెల్యేలు అని వాళ్ళు తప్పించుకుంటారు ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు అంతా రేవంత్ రెడ్డి గారిదే అంటున్నాం ఏం కోరుకుంటున్నాం అంటే మాకు ఈడంగా వద్దు కేసీఆర్ చేసినట్టు ఆడంగా రోడ్డు అన్యాకార్థమైన భూములు ఉన్నాయి ఆడంగానే ఆయన ఏది అలాట్మెంట్ చేసిండో అది చేసుకో మాకు సంతోషం కానీ మా అతలోళ్ళు ఇతలోళ్ళు అనేది కాదు మాకు పాత అలాట్మెంట్ కేసీఆర్ ఉండగా చేసిన అలాట్మెంట్ మీదగానే పనికిరాని భూములు ఉన్నాయి అక్కడనే చేయాలి వాళ్ళకి కొన్ని కోట్లు ఇస్తే వాళ్ళు కూడా బాగా మంచి భూములు అనుకుంటారు हमारे बगल के खाना